హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సగ్గుబియ్యం పరమాన్నం, అలాగే సగ్గుబియ్యం పాయసం, ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా, సగ్గుబియ్యం జావా, ఇట్లాగా మనకు నచ్చిన పేరుతో అయితే పిలవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వరలక్ష్మి వ్రతం కూడా దగ్గరికి వస్తుంది కదా, సింపుల్గా రెసిపీ అయిపోవాలి, స్వీట్ రెసిపీ అనుకుంటే కూడా ఇది ట్రై చేయొచ్చు. అప్పుడప్పుడు నేను ఫెస్టివల్కి సింపుల్గా ఇదే ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ రెసిపీకి ఎండు కొబ్బరి టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పి ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఎండు కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను, రెడ్ కలర్ వచ్చేంత వరకు. ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. నేనైతే ఇక్కడ మిక్స్ చేసేసాను. ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టేసుకొని తర్వాత ఒక కప్పు ఏదైనా మెజర్మెంట్తో 1 కప్ అయితే నేను సగ్గుబియ్యం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే సగ్గుబియ్యం అతుక్కోకుండా అలాగే బంకగా ఉండకుండా జావా బాగుంటుంది. అందుకని చెప్పి సగ్గుబియ్యం కూడా ఫ్రై చేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. నేను ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కదా, కాబట్టి 4 కప్స్ అయితే వాటర్ తీసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు అయితే ఉంచుకోవాలి. అటు ఇటుగా ఒక 7 మినిట్స్కి 8 మినిట్స్కి సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోతుంది. అలాగే దీని దగ్గర ఉండి పక్కన అంటుకోకుండా అయితే బాగా కలుపుకోవాలి. మనం గీలో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా అంటుకోదు, కానీ సగ్గుబియ్యంలో కొంచెం ఒక రకమైన బంక్ ఉంటుంది కదా, దానివల్ల అయితే లైట్గా అయినా అతుక్కుంటుంది. కాబట్టి దగ్గరుండి ఒక 4-5 టైమ్స్ అయితే బాగా తిప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది బాగా బాడీకి వేడి చేసినప్పుడు, గొంతు నొప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం 1 గ్లాసు సగ్గుబియ్యం జాగా తాగామంటే అసలు చాలా బాగా తొందరగా వేడి తగ్గిపోతుంది. వేడి తగ్గడానికి బాగా ఈ జావను ఉపయోగిస్తారు. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఎప్పుడు మాకు వేడి చేసిందన్నా కూడా ఫస్ట్ చేసేది ఈ రెసిపీయే, అందుకే ఈరోజు గుర్తొచ్చింది, చేశాను. నెక్స్ట్ సగ్గుబియ్యం అంతా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయిన తర్వాత నేనైతే ఒక 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇట్లా యాడ్ చేసుకోవటం వల్ల స్వీట్కి భలే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇవి రెండు కొంచెం కరిగిపోతూ ఉంటాయి కదా, ఇంతలోకి మనం ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని అలాగే మనం ఎండు కొబ్బరి అలాగే జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన వాటిని కూడా దీంట్లో కలిపేసుకొని బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉంచుకోవాలి. అంటే ఒక 2-3 మినిట్స్కి బెల్లం వేడికి కరిగిపోతుంది కదా, కరిగిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని అయితే మనము పొగలు బాగా వస్తాయి కదా, అలా పొగలు రాకుండా ఉన్నప్పుడు పాలు కలుపుకోవాలి. అంటే ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెము జావా మనకి చల్లారిన తర్వాత 1 కప్ అయితే పాలు అయితే పోసుకున్నాను. చూసారు కదా, అసలు కాసేపటి తర్వాత జావా దగ్గరికి పడిపోయి చాలా చిక్కగా అయితే వస్తుంది. దీన్ని మనము వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకొని ఒక మార్నింగ్ ఒక 1 గ్లాసు, ఈవినింగ్ అలా 1 గ్లాస్ తాగామంటే వేడి చాలా తొందరగా తగ్గిపోతుంది. రెసిపీ అయితే మనం బెల్లము షుగర్ కొంచెం వేసాం కదా, ఈ రెండింటి కాంబినేషన్ వల్ల స్వీట్ అయితే టేస్టే చేంజ్ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలామంది చేస్తే పూర్తిగా బెల్లంతో చేస్తారు, లేకపోతే షుగర్తో చేస్తారు. మీరు ఒక్కసారి చేసేటప్పుడు ఒక 3/4 కప్పు బెల్లము అలాగే 2 టేబుల్ స్పూన్లు షుగర్, ఎక్కువ వేసుకోవద్దు, 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేసుకున్నామంటే చాలు, ఈ రెసిపీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేనేం చేశానంటే సగ్గుబియ్యం ఉడికిపోగానే వెంటనే అయితే బెల్లం యాడ్ చేసేసాను కదా, మరీ చిక్కగా అవనిస్తే బాగా దగ్గరికి అయిపోయి జావా చిక్కగా అయిపోయింది ఆరిపోయిన తర్వాత. చూసారు కదా, ఇప్పుడు ఆరిపోయిన తర్వాత కూడా జావా గ్లాస్లో పోసుకొని తాగేటట్టు అయితే వచ్చేసింది. ఇలా డైలీ 1 గ్లాస్ తాగితే హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా తాపియండి. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి.